హాయ్ అండి. 8 మంత్స్, 9 మంత్స్ పిల్లలకి ఫుడ్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను చూడండి. 1 స్పూన్ ఆఫ్ నెయ్యి, అందులో జీలకర్ర, ఆవాలు మంచిగా వేంపాలండి. వేంపిన తర్వాత క్యారెట్ తురుము ఉంటుందా, సన్నగా తురుముకున్నానండి. తురుముకున్న క్యారెట్‌ని ఆ నెయ్యిలో వేసి వేంపాలండి. వేంపుతుంటే మనకు స్మెల్ వస్తది. చాలా వస్తది. నెక్స్ట్ నేను ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న రైస్ అండి. నానబెట్టుకొని పెట్టిన రైస్ అది అందులో వేసి రైస్‌ను కూడా వేంపుతానండి. రైస్‌ను కూడా వేంపిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలండి. మంచిగా మిక్స్ చేసి ఇలా వేయించండి. వేయించిన తర్వాత కొన్ కొద్దిగంత పసుపు, ఉప్పు, కారం వేయాలండి. మనకది వేగుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేంపండి. మళ్ళీ అటు ఇటు కలపండి. మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత రైస్‌కు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారో అంత క్వాంటిటీలోనే వాటర్ యాడ్ చేసుకోవాలండి. మెత్తగా ఉడికిపోతుంది. నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 5 విజిల్స్ పెడతానండి. సిమ్‌లో పెడతానండి స్టవ్. అంత హైలో పెట్టను. తర్వాత ఉడికిన తర్వాత ఇలా ఉంటదండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఫాలో చేయండి.